నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, వేల సంవత్సరాలుగా నేలమాళిగల్లో చీకటి సమాధుల్లో నిశ్శబ్దంగా నిద్రిస్తున్న ప్రాచీన మమ్మీలు ఇప్పుడు ఆధునిక ప్రపంచంపైకి ఒక భయానక అదృశ్య రాక్షసుని వదులుతున్నాయా? సమాధులను తవ్వి తీసిన వారిని శతాబ్దాలుగా వెంటాడి చంపిన ఆ రహస్య శాపం వెనుక ఉన్న అసలైన కిల్లర్ ఇన్నాళ్లకు బయటపడిందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను, శాస్త్రవేత్తలను భయంతో వణికిస్తున్న ఒక భయంకర నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. 1922లో ఈజిప్ట్లోని తుతుమ్ ఖామున్ సమాధిని తెరిచినప్పుడు వెలుగు చూసిన వింత మరణాలు ప్రపంచాన్ని స్తంభింపజేశాయి. ఆ సమాధి లోపలికి అడుగుపెట్టిన పురావస్తు నిపుణులు, ఆర్థిక సహాయం అందించిన వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు రక్తపు వాంతులు చేసుకుంటూ ఊపిరాడక వింత వ్యాధులతో ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు సమాజం దీనిని ఫారోల శాపం అని పిలిచింది. కానీ శతాబ్దాల రహస్యం వెనుక ఉన్న అసలైన కిల్లర్ ఏ మంత్రమో శక్తో కాదని, ప్రాణాంతకమైన అస్పెర్గిల్లస్ ఫంగస్ అని ఆధునిక మైక్రోబయాలజీ నిరూపించింది. మమ్మీల చుట్టూ వేల ఏళ్లుగా పేరుకుపోయిన ఈ భయంకర సూక్ష్మజీవులు గాల్లో కలిసి ఊపిరితిత్తులను కొరికి తినే విషపూరిత బాంబులని స్పష్టమైంది. అయితే ఆ ప్రమాదం అక్కడితో ఆగలేదు. శతాబ్దాల క్రితం సమాధుల్లో దాగి ఉన్న అదే ఘోరమైన ఫంగస్ ఇప్పుడు పబ్లిక్ మ్యూజియంలు, ప్రదర్శనశాలల ద్వారా మన నగరాల్లోకి విస్తరిస్తోందని సైంటిస్టులు జారీ చేసిన అత్యవసర హెచ్చరికలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. మెక్సికోలోని ప్రసిద్ధ గ్వానాహువాటో మమ్మీల ప్రదర్శనలో, పలు అంతర్జాతీయ మ్యూజియంలలో గాజు పెట్టికల్లో ఉంచిన మమ్మీలపై వింత ఫంగస్ కాలనీలు విస్తరిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గాలి చొరబడని విధంగా పూర్తి రక్షణ లేకుండా ఈ అవశేషాలను ప్రదర్శిస్తుండడంతో సూక్ష్మమైన ఫంగస్ బీజాంశాలు గాల్లోకి విడుదలవుతుంది. ఈ స్పోర్లు కంటికి కనిపించకుండా గాల్లో ప్రయాణిస్తూ సందర్శకుల శ్వాస నాళాల్లోకి చేరుతుంది. ఒక్కసారి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించాక ఇవి నెమ్మదిగా వ్యాపిస్తూ అంతర్గత అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. పరిస్థితిని మరింత భయంకరంగా మారుస్తున్న ప్రధాన అంశం భూతాపం, వాతావరణ మార్పులు. సాధారణంగా ఫంగస్ మానవ శరీరంలోకి అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేదు. కానీ పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఈ ప్రాచీన ఫంగస్ తన జన్యు రూపాన్ని మార్చుకుంటూ ప్రమాదకర సూపర్ బగ్గా రూపాంతరం చెందుతోంది. ఆధునిక వైద్యశాస్త్రం కనిపెట్టిన శక్తివంతమైన యాంటీ ఫంగల్ మందులను సైతం ఇవి ఎదుర్కొంటున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, వృద్ధులు, చిన్నారులు ఈ గాలిని పీల్చితే నిశ్శబ్ద మరణం సంభవించే ముప్పు పొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనశాలల్లో పనిచేస్తున్న క్యూరేటర్లు, పురావస్తు సైంటిస్టులు బయోహజార్డ్ సూట్లు, ఆక్సిజన్ మాస్కులు ధరించకుండా మమ్మీల వద్దకు వెళ్ళడం ఆత్మహత్య సదృశ్యమని నిపుణులు తేల్చి చెప్పారు. ప్రాచీన ప్రపంచాన్ని చూడాలనే కుతూహలంతో మ్యూజియాలకు వెళ్లే సామాన్య ప్రజలు ఏ క్షణాన ఈ అదృశ్య విషయాన్ని పిలుస్తున్నారో తెలియని అభద్రతా భావం పెరుగుతోంది. భూమి లోపల నిద్రాణంగా పడి ఉన్న ప్రాచీన శవాలను మనం కదిలించాం. వాటితో పాటు వేల సంవత్సరాలుగా మానవ రక్తానికి పరిచయం లేని భయంకర సూక్ష్మ జీవులను కూడా మేల్కొల్పాం. ఈ మమ్మీ ఫంగస్ విస్తరణను కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో ఆసుపత్రులు సైతం నిస్సహాయంగా తలవంచే సరికొత్త ప్రపంచ మహమ్మారి విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది. గతం మిగిల్చిన శవాల నుండి వెలువడుతున్న ఈ సూక్ష్మ రాక్షసి ఆధునిక నాగరికతకు మరణశాసనం రాస్తుందా అన్న భయం ఇప్పుడు ప్రపంచాన్ని నిద్ర లేకుండా చేస్తుంది. That's all for today. This is Harkrishna signing off for Sakshi Exclusive.